హలో ఎవ్రీవన్, ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనము ఎక్సెల్ లోపల బేసిక్స్ ఎక్సెల్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ కోర్స్ ఏంటంటే బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్, కార్పొరేట్ లెవెల్, ఇన్ని 4 లెవెల్స్ ఆఫ్ ఎక్సెల్ మీకు క్లియర్గా చెప్తూ, ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు అవి కూడా తెలుపుతూ, ఇంకా ఫ్రీలాన్సింగ్లో మనకు అంటే ఆన్లైన్లో కాకపోతే ఆఫ్లైన్లో ఫ్రీలాన్సింగ్గా కూడా మనం వర్క్ తీసుకొని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వేరే కంట్రీ వెబ్సైట్స్ ఉన్నాయి, మన కంట్రీవి, మనం ఇంట్లోనే ఉండి సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా కవర్ చేస్తాము. సో ఇప్పుడు మనం బేసిక్ స్క్రీన్ ఒక ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. మనం ఎక్సెల్ స్టార్ట్ చేసిన వెంబడే వర్క్ బుక్ వస్తుంది అనమాట. అయితే ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ టైటిల్ బార్. ఇక్కడ వర్క్ బుక్ నేమ్ అవి వస్తాయి. సెకండ్ వచ్చేసి మనకు మెనూ బార్ అంటారు. అంటే ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్ ఇవన్నీ మెనూస్ ఉన్నాయి అనమాట. మెనూ ట్యాబ్ అని కూడా అంటారు. ఒక్కొక్క దాని లోపల ఇంకా డిఫరెంట్ ట్యాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఫైల్ క్లిక్ చేస్తే ఫైల్లో సంబంధించినవి, హోమ్ అంటే హోమ్కు సంబంధించినవి. తర్వాత థర్డ్ వచ్చేసి దీన్ని రిబ్బెన్ అంటాం. ఈ రిబ్బెన్ అనే దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ని, రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ని ఒక దగ్గర పెట్టారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లిప్ బోర్డ్ అనుకోండి. క్లిప్ బోర్డ్కు సంబంధించిన గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఇక్కడ ఉంటాయి. అట్లే బటన్, ఇక్కడనే అన్ని కమాండ్స్ సరిపోవు కాబట్టి ఇప్పుడు ఈ బటన్ ద్వారా అంటే యారో మార్క్ ద్వారా మనం అన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇంకా ఏమేం కమాండ్స్ ఫీచర్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఫాంట్ ఉంది. ఫాంట్కు సంబంధించిన ఇవే కాకుండా ఇది ఫాంట్కు సంబంధించిన గ్రూప్ ఆఫ్ కమాండ్స్ కాకుండా ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లాంచ్ ఆరో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే ఇది ఈ విండో ఇదే మనకు మొత్తం స్క్రీన్ అంతా అవుతుంది అనమాట. అందుకని చెప్పి వాళ్ళు అవన్నీ ఇవ్వకుండా ఇక్కడ మనకు ఈ ఆరో మార్క్, దీన్ని ఏమంటారు స్పీడ్ లాంచ్ బటన్ అంటారు. స్పీడ్ లాంచ్ బటన్. ఇప్పుడు ఇక్కడ దాని తర్వాత వచ్చేసి A1 అని కనిపిస్తుంది. ఇది సెల్ యొక్క హోమ్ అడ్రస్. ఇది రెక్టాంగులర్ బాక్స్లో ఉంది కదా A1. ఇప్పుడు ఇక్కడ పెడితే ఏమవుతుంది B1. సెల్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంటే అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇది నేమ్ బాక్స్. మన సెల్ ఎక్కడైతుందో దాన్ని నేమ్ బాక్స్ తెలుపుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తే ఇదంతా ఈ స్పేస్ని ఫార్ములా బార్ అంటాం. ఇక్కడ మనము ఏదన్నా రాసినప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే ఇన్ఫర్మేషన్ మనము కావాలి ఫార్ములాస్ చేయాలనో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ సెల్ ఏదైతే ఉందో ఈ సెల్ని ఎట్లా మనం తెలపాలి అంటే కాలం అండ్ రో, ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలం అండ్ రో. ABCDs ఇవన్నీ కాలమ్స్, 1 2 3 అన్ని రోస్. వీటి గురించి నేను ఇంతకు ముందు ఒక వీడియోలో క్లియర్గా మొత్తం డిస్కస్ చేసినాము, కాలమ్స్ రోస్ మొత్తము. ఆ వీడియో చూస్తే మీకు ఇవన్నీ బేసిక్స్ తెలిసిపోతుంటాయి. బ్లాంక్ వర్క్ బుక్ కాకుండా మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఇచ్చారు. అంటే ముందే రెడీమేడ్గా ఉంటాయి, మనకు ఎంతనో వర్క్ తగ్గిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, బ్లాంక్ అంటే అంతా మనమే చేయాలి కాబట్టి ఒకటి తీసుకుందాము. ఇక్కడ మనకి ఏది కావాలో చాలా ఉన్నాయి, మనం కావాల్సింది మనము తీసుకోవచ్చు. ఒకవేళ సేల్స్ రిలేటెడ్ లేదా ఇన్వాయిస్ అంటే వాయిస్ అని ఇచ్చినాను. ఇన్వాయిస్ అని ఇస్తే ఎన్ని రకాల ఇన్వాయిసెస్ ఉన్నాయి అన్ని చూపిస్తుంది. మనం ఎగ్జాంపుల్గా ఒక ఇది తీసుకుందాం. ఓకే, సేల్స్ ఇన్వాయిస్ తీసుకున్నప్పుడు క్రియేట్, కొత్తది ఎప్పుడే కానీ క్రియేట్, ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంటే ఓపెన్. సో ఇన్వాయిస్ అని క్లిక్ చేస్తే రెడీమేడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఎట్లుందో అట్లా వాడుకోవచ్చు అనమాట. దీన్ని డైరెక్ట్గా డిస్కౌంట్స్, యూనిట్ ప్రైస్, క్వాంటిటీ యూనిట్ ఇస్తే మనకు అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూస్తే డాలర్ సింబల్ ఉంది. ఈ డాలర్ సింబల్ని మనము చేంజ్ చేసుకోవాలి. ఎందుకు? రూపీస్లో. ఇంటర్నేషనల్ బిజినెస్ వాళ్ళకి ఇన్వాయిసెస్ అయితే ఇది పనికొస్తుంది. మన ఇండియా లోపల అయినప్పుడు ఎట్లా ఇది చేంజ్ చేయాలి అనుకుంటే ఇంకా డాలర్ని క్లిక్ చేయండి. డాలర్ని క్లిక్ చేసిన తర్వాత హోమ్ మెనూ బార్, ఇక్కడ హోమ్ మెనూని క్లిక్ చేయండి. తర్వాత నంబర్ గ్రూప్ కమాండ్, నంబర్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నంబర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా అంటే ఇక్కడ డాలర్స్లో ఉన్నదాన్ని మనం ఇంగ్లీష్ ఇండియా అని క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ రూపీస్ సింబల్ వచ్చేసింది అనమాట. ఈ రకంగా మనము బ్లాంక్ వర్క్ బుక్ని, వన్ వర్క్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ వర్క్ షీట్స్ లేదా ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఏవైతే ఇచ్చిండ్రో అవిటిని తీసుకొని 90% ఆఫ్ టైం మనము సేవ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.